గురుభ్యో నమః. శుక్రప్రదోష వ్రతం 19 సెప్టెంబర్ 2025 శుక్రవారం వస్తుంది. శుక్రప్రదోషం 2025 తేదీ శుక్రవారం 19వ తారీఖు వస్తుంది. అంటే 18 రాత్రికి స్టార్ట్ 19కి వస్తుంది. శుక్రప్రదోష వ్రతంలో శివ భగవానుని పూజిస్తారు. ఏ ప్రదోష కాలమైనా శివుని పూజించాల్సిందేనండి జనరల్. అంటే ప్రదోషం శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రప్రదోషం అంటాం. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ త్రయోదశి తేదీన వస్తుంది. ఈరోజు సిద్ధయోగం ఏర్పడగా రాత్రిలో భద్ర సమయం అంటే విష్టి కారణం ఉంది కాబట్టి దాన్ని భద్ర సమయం అంటాం. శివ పూజకు 2 గంటలకు పైగా ముహూర్తం లభిస్తుంది. శుక్రప్రదోష వ్రతం తేదీ దృక్పంచాంగం ప్రకారం భాద్రపద శుక్ల త్రయోదశి సెప్టెంబర్ 18 గురువారం రాత్రి 11:24 గంటలకు ప్రారంభమై 19 సెప్టెంబర్ శుక్రవారం రాత్రి 11:36 ముగుస్తుంది. ఉదయం తేదీ మరియు ప్రదోష ముహూర్తం ఆధారంగా శుక్ర ప్రదోష వ్రతం 19 సెప్టెంబర్ 2025 శుక్రవారం నాడు ఉంటుంది. సూర్యోదయం రోజు ఉన్న టైంని బట్టి నిర్ణయిస్తాం కాబట్టి శుక్రవారం నాడు ఉదయం ఉంది కాబట్టి శుక్రప్రదోషం వ్రతం ఆ రోజు చేసుకోవాలి. సిద్ధయోగంలో శుక్రప్రదోష వ్రతం ఈసారి శుక్రప్రదోష వ్రతం రోజు సిద్ధయోగం మరియు సాధ్యయోగం ఏర్పడతాయి. సిద్ధయోగం ఉదయం నుండి రాత్రి 8:41 వరకు ఉంటుంది. తర్వాత సాధ్యయోగం ఏర్పడింది. అది మరుసటి రోజు వరకు కొనసాగుతుంది. ప్రదోష దినాన ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:05 వరకు ఉంటుంది. తర్వాత మఘా నక్షత్రం ప్రారంభమవుతుంది. శివపూజ ముహూర్తం ప్రదోష దినాన శివపూజకు 2 గంటల 21 నిమిషాల సమయం లభిస్తుంది. పూజా ముహూర్తం సాయంత్రం 6:21 నుండి రాత్రి 8:43 వరకు. ఈ సమయంలో భక్తులు శివుని వివిధ విధి విధానాలతో పూజించాలి. ఇతర ముఖ్యమైన ముహూర్తాలు బ్రహ్మముహూర్తం ఉదయం 4:34 నుంచి 5:21, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:39 వరకు. రాత్రి భద్ర సమయం అంటే విష్టికరణ వచ్చిందనమాట. ప్రదోష వ్రత దినాన రాత్రి 11:36 నుండి భద్ర ప్రారంభమై 20వ తారీఖు సెప్టెంబర్ ఉదయం 6:08 వరకు ఉంటుంది. ఈ సమయంలో భద్ర సమయం అంటే విష్టికరణ ఉండడం వల్ల శుభకార్యాలు చేయరాదు. రాహుకాలం ఈసారి శుక్ర ప్రదోష దినాన రాహుకాలం ఉదయం 10:43 మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో కాలసర్పదోష నివారణకు ఉపాయాలు చేయవచ్చు. ప్రదోష కాల వ్రత మహత్యం ప్రదోష వ్రతం అన్ని రకాల దోషాలు నివారిస్తుంది. ఈ రోజున శివ పూజ చేయడం వల్ల కష్టాలు తొలగి శివకృప, ఆరోగ్యము, ధనము, ఐశ్వర్యము, సుఖ సమృద్ధులు లభిస్తాయి. శుక్ర ప్రదోష పూజ ఉపాయాలు శుక్ర ప్రదోష వ్రతము పుణ్యకాలం పొందాలంటే ఈరోజు శివుని మంత్రాలతో జపించడం లేదా లింగాష్టకము, రుద్రాష్టకం అంటే ప్రత్యేక పారాయణం చేయాలి. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్ర ప్రదోష దినాన మహాదేవుని మంత్రాలతో పాటు శుక్రగ్రహ దేవుని కూడా మంత్రాలు జపిస్తే సుఖము, సౌఖ్యము, సౌభాగ్యము, ఐశ్వర్యం కలుగుతాయి. శుక్ర ప్రదోష వ్రత పుణ్యం పొందాలంటే ఈరోజు శివ పూజలో కిలోంబావు అక్షతలు అంటే పగలని ఉంటాయి అండి, బియ్యం అటువంటి మరియు గోవుపాలు సమర్పించాలి. ఈ ఉపాయాన్ని చేస్తే ధనధాన్యాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు త్వరగా తగ్గుతాయి. మీరు మంచి ఆరోగ్యం కోసం శుక్ర ప్రదోష వ్రతం చేస్తే ఆ రోజున ప్రదోష కాలంలో మహాదేవునికి ప్రత్యేకంగా ఎండిన పొడి కొబ్బరిని సమర్పించాలి. ధన్యవాదాలు.